హలో ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు అందరూ? మీరందరూ సూపర్గా ఉన్నారని బిలీవ్ చేస్తున్నా. నేను జస్ట్ క్యాజువల్గా జనరల్గా మాట్లాడదామని వచ్చిన. ఇవాళ వీడియో ఏంటంటే బేసికల్గా మనకి ప్రజెంట్ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ గురించి, అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడదామని అనిపించింది నాకు. ఇంకొద్ది రోజుల క్రితం కొంచెం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఒక 10 days 12 days అటు ఇటు తిరగాల్సి వచ్చింది. అంటే ఈ సీజన్లో మళ్ళీ క్రూషియల్ టైం అయింది నాకు. ఎప్పుడు యాక్చువల్గా బేసికల్గా ఎప్పుడైనా కూడా తిరుగుతున్నప్పుడు, అఫ్కోర్స్ రైనీ సీజన్ అయినా కూడా నాకు ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం నాకు రాలేదు. కాకపోతే నాకు ఎక్కడైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేసినో, ఎక్కడైతే నేను రాకపోకల గురించి విషయమైనా కూడా ఏదైనా కూడా నేను ప్రాబ్లం ఫేస్ చేసినో, దాని గురించి నాకు ఒకసారి మాట్లాడితే బాగుండనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక నేచర్ మోటివేషన్, ఒక ఫారెస్ట్లో దారిలో వెళ్తున్నప్పుడు ఆగి ఒక చిన్న మోటివేషన్ వీడియో చేసింది మీకు అందరికీ తెలిసిందే. సో ఈ రైనీ సీజన్లో ఈ వరదలు ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో ఇదంతా నేచర్ కదా. సో నేచర్ కెన్ బి బ్యూటిఫుల్. సో నేను ఇక్కడ చెప్పడానికి ఏంటి అంటే మెయిన్గా ఈ విషయం, ఈ టాపిక్ మీద, నేచర్ ఈజ్ బ్యూటిఫుల్ యాజ్ వెల్ యాజ్ డేంజర్ కూడా ఇఫ్ యూ యాక్చువల్లీ గో అగేన్స్ట్ ఇట్. మనం ఇప్పుడు చెట్ల గురించి మాట్లాడతాము, చెట్లు నరకడము, చెరువులు మొత్తం మూసేయటము, వాటర్ లేకుండా చేయటము, లేదంటే వేస్టేజ్, ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, పేపర్స్ ఆర్ ఎవ్రీథింగ్ సచ్ యాజ్, దాన్ని ప్రాపర్గా డంప్ చేయకుండా మొత్తము అట్లాగే వదిలిపెట్టడము, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటి అంటే మనకి ఈ నేచర్ కెలామిటీస్ అనేవి బాగా ఉంటాయి. అఫ్కోర్స్ మనం రెయిన్ సంబంధించి మనం ఏం చేయలేం, కానీ ప్రాపర్గా మనకి ట్రీస్ అనేవి ఉండి ప్రాపర్గా టౌన్ ప్లానింగ్ అనేది ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. నేను ఫేస్ చేసింది అసలు చెప్పడానికి ఇక్కడ వివరించడం కుదరదు. ఎందుకంటే నేను ఒక చోటికి వెళ్ళాల్సి వచ్చి ఇంకో చోటికి వేరేలాగా తిరిగి తిప్పుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. తిరిగి అంతా మళ్ళీ మన ఇక్కడ ఏదైతే నేను ఉంటున్న సిటీలో, హైదరాబాద్లో అయితే ఇక్కడ ఒక 120 kilometers చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. సో నేచర్ ఇట్ కెన్ బి బ్యూటిఫుల్ యాజ్ వెల్ యాజ్ నేచర్. నేచర్ని మనం ఎంత ప్రాపర్గా చూసుకుంటామో అది మనల్ని ప్రాపర్గా చూసుకుంటాం. సో దీంట్లో మనకి మోరల్ ఆర్ మోటివేషన్ ఏంటి అని అంటే, చాలామందికి ఒక అవగాహన, ఒక అవేర్నెస్, ఒక అండర్స్టాండింగ్ అనేది అండర్స్టాండ్ చేసుకునే శక్తి ఉండదు కొంతమందికి. ఏం చేస్తున్నావు ఏంటనేది, అది జనరల్గా పబ్లిక్ అయినా కావచ్చు, లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ సర్వెంట్స్ అయినా కావచ్చు, గవర్నమెంట్ పీపుల్, స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఏదైనా కావచ్చు. అండర్స్టాండింగ్ అనేది కూడా ఒక స్కిల్. అంటే అందరికీ అండర్స్టాండింగ్ అనేది ఉండదు. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకోవడం అనేది కూడా నాకు సంబంధించి ఒక స్కిల్. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక దెబ్బ మీకు తగిలితే, మీరు సడన్గా మీకు ఎక్కడైనా ఒక కింద పడి దెబ్బ తగిలితే అది నాకు వచ్చి చెబితే నేను అర్థం చేసుకునే శక్తి నాకు ఎట్లా ఉంది అని అంటే, ఆ దెబ్బ నాకే తగిలితే నేనే బాధలో ఉన్నానో అనేది నా సెన్సెస్కి చెప్పి అక్కడి నుంచి నేను మీనింగ్ తీసుకునే శక్తి నాకు ఉందన్నమాట. సో అట్లాంటి శక్తి అందరికీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సడన్గా ఎక్కడైనా కొడితే, మిమ్మల్ని ఎవరైనా కొడితే, నేను ఆ ప్లేస్లో ఉంటే అది ఎట్లా ఉంటుందో నేను అది రియలిస్టిక్గా ఫీల్ అవ్వాలి. అది అండర్స్టాండింగ్. అది కూడా ఒక స్కిల్లే. చెప్పగానే విని, చూపించగానే చూసేసేసి అండర్స్టాండ్ అయిపోయింది, అర్థం, ఓ అవునా ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పడం అనేది కాదు. ప్రాపర్గా మీరు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, అర్థం చేసుకోవడం అనేది, దాని నుంచి ప్రత్యేకంగా చెప్తున్నా వినండి. అర్థం చేసుకోవడం అంటే దానికి సంబంధించిన రిజల్యూషన్ కూడా మీరు ఇవ్వగలగాలి. ఎవరికి ఏదో నష్టం జరిగితే దానికి ఇది చెయ్యాలి అని చెప్పి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. దట్ ఈజ్ అండర్స్టాండింగ్. లేకపోతే క్యాజువల్గా ఓ నిజంగా బాధపడుతున్నా, ఇట్లా జరగకుండా ఉండాల్సింది అని చెప్పి వదిలేయటం కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. నువ్వు చేస్తున్నావు అంటేనే నువ్వు ఫీల్ అయినట్టు, ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకున్నట్టు. ఆ పనిలో నువ్వు హెల్ప్ చేయకుండా ఉత్తగా మాటలు చెప్పి వదిలేసేస్తే నువ్వు నిజంగా ఫీల్ అయినట్టు కాదు. ఎందుకంటే అదే నీకు నిజంగా తగిలితే, నీకే దెబ్బ తగిలితే నువ్వు పోయి చేసుకుంటావు కదా. సో నీకు తగిలినప్పుడు నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నా కూడా వాళ్ళకి కూడా పోయి నువ్వు హెల్ప్ చేయాలి కదా, అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. సో దట్ ఈజ్ అండర్స్టాండింగ్. సో మళ్ళీ బ్యాక్ టు అవర్ టాపిక్ ఏంటి అని అంటే, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనేవి రెగ్యులర్గా ఉంటూనే ఉంటాయి. అది డ్రై పరంగా సన్ అయినా కావచ్చు, వింటర్ అయినా కావచ్చు, రైనీ సీజన్ ఏదైనా. సో మనం ఏంటి అంటే, మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉండాలి. మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనము ఫుల్ఫిల్ చేస్తూ ఉండాలి. నీ జాబ్ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి,
యాజ్ అన్ ఆఫీసర్ ఆర్ యాజ్ ఏ జనరల్ కామన్ సిటిజన్, యాజ్ అ పబ్లిక్ ఏదైనా కూడా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా నేను మొన్న వెళ్ళి వస్తున్నప్పుడు, నేను ఒక 30-40 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయి టువర్డ్స్ హైదరాబాద్ వస్తున్నప్పుడు నాకు రిటర్న్లో అంటే నాకు ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి. నాకు అర్థం కాదు, ఇట్లా పక్క నుంచి వెళ్ళాల్సిన హైవే రోడ్డు ఎదురుగా ఎందుకు వస్తున్నాయి, మేబీ ఎక్కడన్నా డైవర్షన్ అని పెట్టడం వల్ల ఎదురుగా వస్తున్నదేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది కాదండి. ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే అక్కడ ఒక రోడ్ బ్లాకేడ్ అయింది, వాటర్ ఓవర్ఫ్లో, వెహికల్స్ అందులో అడుగు పెడితే కొట్టుకుపోయిన పరిస్థితుంది అని చెప్పేసి అదే రోడ్లో వాళ్ళు రివర్స్ వస్తున్నారు. ఎక్కడ కూడా నెక్స్ట్ ది అదర్ వే తీసుకోకుండా రివర్స్ వస్తున్నారు. కానీ వచ్చేటప్పుడు కనీసం ఒక్కళ్ళు కూడా ఒక మాట అటు వెళ్ళకండి, తిరిగి వెళ్ళిపోండి అని ఇట్లా సైగా సింబల్ సైన్ సిగ్నల్ చేసినట్టు కూడా ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. అక్కడ నాకు బేసిక్ హ్యూమానిటీ అనేది అక్కడ కోల్పోయి ఉన్నారని నాకు బాగా బాధ అనిపించింది యాక్చువల్గా. అది అట్లాగా అవ్వకుండా ఉండాల్సింది. సో నేను వెళ్ళి ఒక 35 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత నాకు చెప్పితే అక్కడి నుంచి నేను మళ్ళీ రివర్స్ నేను కూడా వాళ్ళు ఎట్లయితే రివర్స్లో వస్తున్నారో యూటర్న్ చేసుకొని, యూటర్న్ కాదు సరే ఐ మీన్ రివర్స్ చేసుకున్నారు, జస్ట్ ఫేస్ ఇట్ తిప్పేసేసి వెహికల్ వస్తున్నారు. నేను కూడా అట్లాగే వెళ్తున్నాను. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు నాకు ఎదురు వస్తున్న వాళ్ళకి నేను విండో కిందికి అని నేను చెప్పిన, వద్దు ఇటు రావద్దు, వెనక్కి వెళ్ళిపోండి, అక్కడ బాగాలేదంటే వాళ్ళు కొంచెం స్లో అవుతున్నారు. స్లో అయ్యి ఆగి మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. సో మనము ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలండి. మనము ఎక్కడైనా కూడా ఏదైనా చెడు జరుగుతుంది, ఏదైనా తప్పు జరుగుతుంది, మనకు కాదు వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మనము అయినా కూడా వేరే వాళ్ళని ఇచ్చేద్దాము, కాపాడదాము, హెల్ప్ చేద్దామని అంటే లేదు. అంటే వాళ్ళు 30-40 కిలోమీటర్స్ వెళ్ళే వరకు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నేను ఆల్రెడీ సఫర్ అయ్యాను. నేను అట్లా అందరూ సఫర్ కాకూడదు అనే ఆలోచన మన అందరిలో కూడా. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఏ విషయమైనా కూడా హెల్ప్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూనే ఉండాలండి. అది ప్రాపర్గా ఒక సిటిజన్, బేసిక్ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. అది గవర్నమెంట్ ఆఫీసర్స్, గవర్నమెంట్ టీమ్స్ అంతా డిఫరెంట్ థింగ్. సో ఇక్కడ మోటివేషన్ ఏంటి అంటే హెల్ప్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. అండ్ నేచర్ గురించి కూడా చెప్తున్నారు కదా, నేచర్ ఇట్ కెన్ బిహేవ్ డిఫరెంట్లీ. యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్ విత్ దాట్. ఏదైనా కూడా ప్రాపర్గా నువ్వు నేచర్కి అగెయిన్స్ట్గా వెళుతున్నట్టయితే యూ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్. షుడ్ యూ డూ దట్? చేయకూడదు అట్లా. యూ హ్యావ్ టు బీ విజిలెంట్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్ అండ్ యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో హ్యూమానిటీ గురించి అండి మెయిన్గా. సో అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ ఎంతవరకు వీలైతే అంత హెల్ప్ చేయండి. మనం ఏ హెల్ప్ అయితే చేస్తామో దట్ హెల్ప్ విల్ రిటర్న్ బ్యాక్. డెఫినెట్లీ ఐ విల్ బిలీవ్ దట్. అది మీకైనా హెల్ప్ చేయొచ్చు, మీ ఫ్యామిలీకైనా హెల్ప్ అవ్వచ్చు. అది మీకైనా హెల్ప్ కాకపోవచ్చు, మీ ఫ్యామిలీకైనా హెల్ప్ అవ్వచ్చు. సో అది దృష్టిలో పెట్టుకొని మనము బిహేవ్ చేయాలి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ త్వరలో మేము ముందుకు వస్తా. మీకు ఈ టాపిక్, ఈ డిస్కషన్, ఒకవేళ ఈ వర్డ్స్ మీకు నచ్చినట్టయితే కమెంట్లో పెట్టండి. మనము మీకు ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేస్తుంటే చెప్పండి. నేను రెగ్యులర్గా అడుగుతూనే ఉంటాను, మీరు కమెంట్స్లో కొంచెం పెట్టట్లేదు ఈ మధ్య. లెట్ మీ నో వాట్ యూ వాంట్ మీ టు డూ. నేను టాపిక్తో నేను ముందుకు వస్తాను, టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. విల్ టాక్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు. కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రాపర్గా టాపిక్స్ మీకు ఇది ఇంకా వెల్కమింగ్గా ఇంకా అనిపించకపోతే జస్ట్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి టైటిల్ టాపిక్స్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ టాపిక్ తీసుకొని మీరు ఒకసారి వినండి. ఇఫ్ యూ రియలీ లైక్ ద టాపిక్ అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్స్ మీనింగ్ఫుల్ అండ్ వండర్ఫుల్ అండ్ ఇట్స్ రియలీ హెల్పింగ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ టు అదర్స్. వేరే వాళ్ళకి నా ఛానల్ లింక్ షేర్ చేయండి. లెట్ దెమ్ ఆల్సో సబ్స్క్రైబ్, లెట్ దెమ్ లెర్న్ థింగ్స్ అండ్ లెట్ us all work together, let us all go together and let us all learn together. Thank you very much. Signing off for today again, Santosh Kumar Seri.